మానవుని బాధించేది ఏమిటో తెలుసా? మానవుని నైజం. కొందరు చూడండి మార్పు నటిస్తారు, కానీ మరలా గతంలోనికి వారు జారిపోతారు. తప్పు చేశామని చింతించి మరలా అదే తప్పును చేస్తూ ఉంటారు. పాపము చేశాను అని పశ్చాత్తాపపడి మరలా పాపము చేస్తూ ఉంటారు. కారణం ఏమిటి? జారిపోతూ ఉంటారు. కారణం ఏమిటి? వారు నైజము మారలేదు. నైజ పాపము. దేవుని బిడ్డలారా, నీ నుండి తొలగింపబడకపోతే, నీ నైజము మారకపోతే నీ స్వభావము మారదు. అందుకని నీవు ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి? వాక్యములో 2 రకములైన స్వభావములు మనం చూస్తాం. ఒకటి ప్రాచీన స్వభావము, పాపనైజము, శరీరేచ్ఛలతో శరీర నియమముతో నింపబడిన తత్వమును కలిగిన నైజము స్వభావము. కానీ రెండవది నవీన స్వభావము, దేవుని ఆత్మతో నింపబడిన స్వభావము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేయించున్నది ఏమిటి? నీ పక్షముగా ఉండి వాదించటం మాత్రమే కాక, నిన్ను శుద్ధి చేయటం మాత్రమే కాక, నీకు బోధించడం మాత్రమే కాక, ఆయన చేయించున్నది ఏమిటి అనగా నీకు నూతన స్వభావమును కలుగ చేయించు ఉన్నాడు. మారడం లేదండి. ఎంత మారాలనుకున్నా మారలేకపోతున్నానండి. అప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నా స్వభావమును మార్చి నీ ఆత్మ నాలోనికి పంపవా? నా నైజం మారులాగున నీ ఆత్మతో నన్ను నింపవా? నీకు ఇష్టడుగా నేను లేనేమయ్యా, నాకు నీ ఆత్మను అనుగ్రహించవా? అందుకని చూడండి, మారు మనస్సు పొందిన వారు, నూతన జన్మమును కలిగిన వారు, వారి గత జీవితము ఏమయ్యను మారు మనస్సు జీవితము నీవు చూచినప్పుడు ఆశ్చర్యము కలుగుచు ఉన్నది. ఎలా నీవు మారావు? అందుకే నేను అంటాను, sanctified life is an evidence of the indwelling of the Holy Spirit. శుద్ధి చేయబడిన జీవితము, శుద్ధిగా ఉన్న జీవితము, పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్నాడనకు ఆధారము, కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేస్తూ ఉంది, నీ స్వభావాన్ని మార్చివేస్తూ ఉంది. మారారా? స్వభావం మారిందా? ఆత్మాభిషేకము ఎందుకు అవసరమో, ఆత్మతో నీవు అభిషేకింపబడ్డానికి గల అవసరత ఏమిటి అంటే నీ స్వభావము మారాలి.